సరే ఇప్పుడు నాగబాబు గారిది ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. మరి మంత్రి సంగతి ఏంటి అని అంటారు? వాస్తవానికి అయితే మంత్రి చేస్తాము అని అంతకుముందు నిర్ణయించారు. ఓకే. అంత తేలిగ్గా అప్పుడే అవుతుందా అంటే అయ్యేటట్టు కనబడట్లా. కొంత టైం వేచి చూసి కొంతకాలం తర్వాత ఇప్పుడు దానికి ఏదో ఒక ముహూర్తం పెడతారు. సంవత్సరం అవ్వాలి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికో రీషఫుల్ చేయడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. బహుశా నేను అనుకోవటం మేకి సంవత్సరం, జూన్కి సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. సంవత్సర కాలం చూసుకున్న తర్వాత ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు కదా చంద్రబాబు గారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో. కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినాయి, కొంతమందికి బాగా మంచి మార్కులు వచ్చినాయి. ఈ తక్కువ మార్కులు వచ్చిన ఈ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరినో ముగ్గురునో తీసేసి కొత్త వాళ్ళని యాడ్ చేసి రీషఫుల్ చేస్తారంటున్నారు. బహుశా నేను అనుకోవడం జూన్ తర్వాత ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే నిజంగానే కొంతమంది మంత్రుల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. డెఫినెట్గా అందులో ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లో అట్లా ఎవరన్నా పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? మనం పర్టికులర్గా అట్లా చెప్పలేం, కానీ బహుశా మనకు సుభాష్ని 3-4 సార్లు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆయన కాస్త మందలించినట్టుగా తెలిసింది. అలాగా ఆయన్ని తర్వాత కొంతమంది అసలుకి మనకు కనపడట్లా. అంటే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు, ఎన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు అసలు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళ శాఖాపరంగా వాళ్ళు ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు, ఇవన్నీ చూస్తారు చంద్రబాబు గారు. సో ఎన్నిసార్లు మీరు కనపడ్డారు ప్రభుత్వం తరపున. ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. మీరు పేర్లు చెప్పగలరా? వాళ్ళ పేర్లు అడిగితే చెప్పలేరు, నేను కూడా చెప్పలేను టక్మని అడిగితే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అసలు మీడియా ముందుకు రాలేదు. అసలు వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అని మనకు తెలియదు కదా. వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అని వాళ్ళకి డిజిగ్నేషనే ఉంటుంది అంతే తప్ప వాళ్లకు ఉప ముఖ్యమంత్రి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టా, నా శాఖలో ఈ రివ్యూ చేశా, ఈ ప్రెస్ మీట్ పెట్టా, సో ఇది నా ప్రోగ్రెస్ అని చెప్పినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎప్పుడు మీరు అసలుకి మీ శాఖలో మీరు అసలు మంత్రిగా ఉన్నారనే మాకు తెలియదు కదా. ఉప ముఖ్యమంత్రుల పరిస్థితి అలా ఉంది గత ప్రభుత్వంలో. మంత్రుల పరిస్థితికి చెప్పక్కర్లా. ఇవాళ కూడా కొంతమంది మంత్రులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో అందులో కొన్ని హోంశాఖ పనితీరు అంత అద్భుతంగా ఉందా అంటే లేదని చెప్పాలి. కానీ వంగలపూడి అనిత గారు మాత్రం యాక్టివ్గా ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఎంతో కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ద బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. సో జనానికి ఏమనిపిస్తుంది, అనిత ఉనికి కనపడుతోంది. అనిత గారు తిరుగుతున్నారు, ఆ బాధ్యతల దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆ బాధ్యత చేస్తున్నారు ఆవిడ. సో మిగతా అంతా ఆమె చేతిలో ఉంటుంది కదా, అధికారులు సరిగ్గా పనిచేయకపోతే. సో అట్లానే రామానాయుడు గారు ద బెస్ట్గా పనిచేస్తున్నారు. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో ఏ మంత్రి పనిచేయనంత పనిచేస్తున్నారు. సో అలా రీసెంట్ గా పోలీస్ వాళ్ళని కూడా అలర్ట్ చేయటము కొన్నిట్లో యాక్టివ్గా ఉన్నారు. చాలా అంటే కొంతమంది మంత్రులు ఎందుకు అంతలా కనపడుతున్నారు, కొంతమంది మంత్రులు ఎందుకు కనపడట్లేదు అంటే వాళ్ళు శాఖాపరంగా పట్టు సాధించాల. అలాంటి మంత్రుల్ని ఒక 4 శ్రీనివాస్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. మొత్తంగా ఎంత మందిని తప్పించే అవకాశాలు ఉన్నాయి? నేను అనుకోవడం ఒక 3 అవుట్ అవుతారు, 4 ఇన్ అవుతారు అనుకుంటున్నాను. నాగబాబు గారితో పాటుగా ఇంకొక 3 తెలుగుదేశం వాళ్ళు, ఒక జనసేన పార్టీ, అట్లా 3 అవుట్ అయ్యి 4 ఇన్ అవుతారు అనుకుంటున్నాను. జూన్లో 1 ఇయర్ ప్రోగ్రెస్ ప్రకారం చూస్తారు. కానీ మంచి చేసినా చెడు చేసినా ఏపీ గవర్నమెంట్ లో ఎక్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది చేసినా చేయకపోయినా హైలైట్ అయ్యారు. ఇప్పుడు హైలైట్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఆ హైలైట్ అవ్వడం అనేది చంద్రబాబు చూడడం. ఇప్పుడు గత ప్రభుత్వంలో నిజంగా మీరు అనేది వాస్తవం. గత ప్రభుత్వంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లా ఉండేది? గత ప్రభుత్వంలో ప్రోగ్రెస్ రిపోర్టు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తిట్టావు, బూతులు తిట్టావు, మామూలు విమర్శించావా? బూతులు తిడితే మార్కులు ఏ గ్రేడ్, మామూలు తిడితే బి గ్రేడ్, అసలు తిట్టకపోతే వాడు సి గ్రేడ్, అసలు తిట్టకపోతే వాడు వేస్ట్ కదా, వాడు మనకెందుకు. సో అట్లా ఆ రేస్ ఎట్లా ఉండేదంటే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలా, అలాగే చంద్రబాబు గారిని బూతులు తిట్టాలా. ఎవరు ఎక్కువగా పరుష పదజాలం వాడితే వాళ్ళకి ఎక్కువ మార్కులు. ఇది చెబితే మీరు వినేవాళ్ళకి కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు, ఏంటి కావాలని మనం మీద విమర్శిస్తున్నట్టు ఉండొచ్చు. ఒక్కసారి మీరు ఆ జాబితా చూడండి. జోగి రమేష్ మొదటి విడతన ఆయన మంత్రి పదవి లేదమ్మా. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడి చేసి పరుష పదజాలంతో దూషించిన తర్వాత చంద్రబాబు గారిని అసెంబ్లీలో కూడా లోకేష్ పుట్టుక మీద కూడా అపహాస్యం చేసిన తర్వాత చంద్రబాబు గారు చివరికి హ్యూమిలేట్ అయ్యి ఏడ్చే పరిస్థితికి వచ్చింది.
అంత దౌర్భాగ్యంగా అంత దుర్మార్గంగా వ్యవహరించాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. దక్కింది. చూడండి ఎంత కష్టపడాల్సి వచ్చింది అతని మంత్రి పదవి కోసం. మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా అతను ఎట్లా నిరూపించుకున్నాడు? ఒకసారి సభ పెట్టినప్పుడు పిచ్చి కుక్కలు అని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు అప్పుడు. అంటే అర్థం ఏంటి? ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేసింది. బాగా ఏ గ్రేడ్. పోసాని కృష్ణమురళి ఏం చేశాడు? ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నీచంగా తిట్టాడు. అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఏ గ్రేడ్ కంటే ఇంకేమన్నా ఉందా అని ఆలోచించాడు. A+ ఇచ్చాడు అతనికి. A+ ఇచ్చి వెంటనే అతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆలీని అడిగాడు. ఆలీ నాకు అన్ని రావండి బూతులు అన్నాడు. వేస్ట్ వేలో అయినా కానీ మన కోసం మైనారిటీ కదా, తీసేయద్దు కదా ఏదో అట్లా విదిలేశాడు. తర్వాత సామినేని ఉదయ్ భాను అడిగాడు. మీ కాపులే కదా తిట్టాలి, నువ్వు గట్టిగా తిట్టాలి, నీకు మంత్రి పదవి రోజులో ఉన్నావు అన్నాడు. నమస్కారం అండి, నేను తిట్టలేనండి అలా అన్నాడు. వేస్ట్, సి కూడా లేదు ఇతనికి, పక్కన పెట్టేయండి అన్నాడు. అందుకే అతని వాళ్ళ జనసేనకు వచ్చాడు. సో అలా చూడండి, కొడాలి నానికి డే 1 నుంచి కొడాలి నాని ఇందులో ఏ లిస్టులోనే ఉన్నాడు, A+ లిస్టులో ఉన్నాడు. A+ ర్యాంక్ లో ఉన్నాడు డే 1 నుంచి కొడాలి నాని. ఎందుకంటే కొడాలి నాని తిట్టిన బూతులు ఎవరు తిట్లా? చంద్రబాబు గారిని, అలాగే లోకేష్ గారిని. లిటరల్లీ లోకేష్ గారిని ర్యాగింగ్ కూడా చేశారు వీళ్ళిద్దరు. ఎవరు? వల్లభనేని వంశీ, కొడాలి నాని ర్యాగింగ్ చేశారు. ఆయన లైవ్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటే వీళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా మధ్యలో దూరేసి ర్యాగింగ్ కూడా చేశారు. ఆయన ఇప్పుడు రిటర్న్ లో చేద్దామని కనిపించట్లేదని టాక్. రిటర్న్ లో చేయాలి. ఆయనకి ఆరోగ్యం బాగాలేదట. వల్లభనేని వంశీని ఆల్రెడీ ఆ ర్యాగింగ్కి ప్రతీకారం ఆల్రెడీ నడుస్తూ ఉంది. అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణ భారతి. మీకు చూస్తే అమ్మా చాలామంది ఇలాగా ఈ పదవులు తెచ్చుకున్న వాళ్ళందరి జాబితా మీరు చూస్తే తిట్టడం అనేది క్రైటీరియా పేరుని నాని ఎలా తిడతాడు? చాలా పవన్ కళ్యాణ్ని కొడక గిడక అని కూడా అన్నాడు. సో పేరుని నాని, అంబటి రాంబాబు. సో ఈ అర్హతలతో పాటుగా వ్యక్తిగతంగా వాళ్ళ అర్హతలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా ఏమి ఉండాలి? అరగంటను ఒకడు, గంటను ఒకడు అంటూ ఉంటారు కదా. ఈ వ్యక్తిగతమైన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా సేకరిస్తారు. ఎట్లా ఈయన మరీ పద్ధతిగా ఉన్నాడా? పద్ధతి అయిన వాళ్ళు మనకు అవసరం లేదు. కొంచెం ఏదైనా బ్యాడ్ బాయ్స్ కావాలి. వీ నీడ్ బ్యాడ్ బాయ్స్ అని బ్యాడ్ బాయ్స్ కావాలి. గత ప్రభుత్వంలో ఇలా బ్యాడ్ బాయ్స్ అందరికి పదవులు వచ్చినాయి. ఐటీ మినిస్టర్ సంగతి ఏంటంటే ఎంతమందిని గుర్తుపెట్టుకొని పాపం ఆయన్ని ఐటీ మినిస్టర్ ఏమో పాపం గుడ్డు కోడి పొదగాలని పాపం అతనికి నాలెడ్జ్ లేదు. ఏం చేస్తాడు? అతనికి ఏం తెలియదు, పాపం ఏం తెలియదు అతనికి. అతని వారసత్వం మీద వాళ్ళ నాన్నగారు అక్కడ అనకాపల్లిలో ఆ వారసత్వం మీద అతనికి టికెట్ ఇచ్చాడు. అతను టికెట్ ఇచ్చిన తర్వాత అతను తిట్టాలా, కానీ అతనేమో పెరిగిన వాతావరణం అంత బూతు వాతావరణంలో పెరగల. మన కొడాలి నాని గారి లాగా లారీల మధ్య అక్కడ పెరుగుంటే, ఆ వాతావరణంలో పెరుగుంటే అలా తిట్టగలుగుతారు. కానీ ఇతను అట్లా తిట్టలేడు కదా. ఎందుకంటే ఇతను కొంచెం పద్ధతిగానే వాళ్ళ నానే మంత్రి. సో పద్ధతిగా పెరిగాడు. కొంచెం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన క్యాడర్ అనమాట అతను చదివాడని చెప్పట్లేదు, ఆ స్థాయి క్యాడర్. మరి బూతులు రావు, ఏం చేయాలి? అందుకే అతను ఏంటంటే బూతులు తిట్టలేక పవన్ కళ్యాణ్ నాతో వచ్చి ఫోటో తీసుకున్నాడు అని కామెడీలు చేశాడు. పవన్ కళ్యాణ్ వచ్చి నాతో ఫోటో తీసుకున్నాడు, నేను కూడా హీరోకి తక్కువేం కాదు, ఇలాంటివన్నీ మాట్లాడి కొంచెం కామెడీతో జనాన్ని ఆకట్టుకున్నాడు. ఇలాగా ఏదేమైనా మీరు అన్నట్టుగా మీరు అనవసరంగా నన్ను గెలికారు ఈ విషయంలో. ఉనికి చాటుకోవడం అని అన్నారే, వాళ్ళు కూడా చాటుకున్నారు కదండి. అంటే ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అలా ఉండదు చంద్రబాబు.